హాయ్ వివర్స్, మనం వచ్చేసి 8వ తరగతి పద్య భాగము కర్షక అనేటువంటిది కర్ణాటక గవర్నమెంట్ తెలుగు చూస్తూ ఉన్నాము. తెలుగు మంజరిలోనిది కాళోజీ రచించారు. కర్షక అనేటువంటిది, కర్షక అంటే రైతు అనమాట. నర్తకుడు నాట్యం చేస్తాడు, వాదకుడు వాద్యాలు వాయిస్తాడు, చిత్రకుడు చిత్రాలు గీస్తాడు, కవిరాజు కావ్యాలు రాస్తాడు, దేవుళ్ళు తిరణాళ్ళు, యాత్రికుడు యాత్రలు చేస్తాడు. చిన్న ప్రశ్నలు వచ్చేసి నర్తకుడు ఏం చేస్తాడు? నర్తకుడు నాట్యం చేస్తాడు. గానాలు చేసేవారు ఎవరు? గానాలు చేసేవారు గాయకులు. శిల్పాలు చెక్కేవారు ఎవరు? శిల్పులు. శిల్పాలు చెక్కేవారు శిల్పులు. వాదకుడు ఏం చేస్తాడు? వాద్య పరికరాలను వాయిస్తాడు. ఉదాహరణకు నాదస్వరము. దా దాంచికుడు అంటే ఎవరు? గొప్పలు. దాంబికుడు అంటే ఎవరు? గొప్పలు చెప్పుకునేటువంటి వాడిని అహంకారి అంటారు, దాంబికుడు అంటారు. దానాలు చేసేవారు ఎవరు? దానాలు చేసేవారు దాతలు. భాషలు చెప్పేవారు ఎవరు? భాషలు చెప్పేవారు భాష్యకారులు అంటారు. జ్యోతిష్కుడు ఏం చెప్పాడు? భవిష్యత్తు గ్రహాల స్థితిగతులను చెప్పేవాడు జ్యోతిష్కుడు అంటారు. తర్కాలు చేసేవారు ఎవరు? వాదన పటిమ గలవారు తార్కికులు. వకీళ్ళు వృత్తి ఏమిటి? వకీళ్ళు వృత్తి కోర్టులో కేసులను వాదించడము. శౌర్యము కలిగిన వారు ఎవరు? శౌర్యము కలిగిన వారు శౌర్యులు అంటే సూరులు అని అర్థం అనమాట. ధైర్యం కలిగినటువంటి వారు అని అర్థం. కర్షకుని సాధనం ఏది? కర్షకుని సాధనం నాగలి. పెద్ద ప్రశ్నలకు సమాధానాలు. మీ పాఠ్యభాగంలో కర్షక పాఠ్యభాగంలో పేర్కొనబడినటువంటి కళాకారులు ఎవరు? పండితులు, రైతులు, శిల్పి, నర్తకుడు, చిత్రలేఖనము, తాంత్రికుడు, గురువులు, గాయకుడు. మీ పాఠ్యభాగంలో కర్షక పాఠ్యభాగంలో కళలు ఏవి? సంగీత సాహిత్యాలు, చిత్రలేఖనము, శిల్పకళ, జోస్యము మొదలైన కళలు. కర్షకుని ప్రాధాన్యం ఏంటిది? కూడు అనేది మనిషి యొక్క ముఖ్యమైనటువంటి ప్రాథమిక అవసరము. ఆ అవసరముల్లో రెక్కలు ముక్కలు చేసుకొని పంట పెట్టి ప్రపంచానికి రైతన్న అన్నం పెడితేనే మనకు వచ్చేసి మానసిక ఉల్లాసాలు, మనోవికాసాలు కలిగించేటువంటి అన్ని కళలను కొనసాగుతాయి. శిల్పకళలు, చిత్రలేఖనము, సంగీత సాహిత్యాలు, 64 కళలు, పోషణ వంటివి కూడా కొనసాగుతాయి. గర్వీతులు గర్వాలు, తర్వాత మంత్రాంగాలు, తాంత్రికులు సిద్ధాంతాలు, ఉపాయాలు, గురువుల రహస్యాలు, చివరకు దేవుళ్ళ తిరణాళ్ళు, పుష్కరాలు మొదలైనటువంటివి ఆధ్యాత్మిక క్రియలు కూడా సజావుగా సాగడానికి కారణము కర్షకుని యొక్క కృషియే. దాన ధర్మాలు, పండితులు, బాష్పాలు, జోస్యాలు, తర్కాలు, తగవులు, వాదోపవాదాలు, పరాక్రమ ప్రదర్శనలు, యంత్రశక్తి, యుద్ధాలు, రాజ్య నిర్మాణాలు, రాజ్య విస్తరణలు మొదలైనటువంటివి లౌకిక క్రియలు కూడా కొనసాగాలంటే రైతు యొక్క నాగలి సాగాలి. సో ఈ విధంగా వీళ్ళందరూ కళలు కావచ్చు, లేకపోతే ఇంకా ఏమైనా అనేకమైనటువంటి విషయాలు కొనసాగాలి అంటే రైతు నాగలి పడితేనే మనకు వచ్చేసి మనము అన్నం తినగలుగుతాము. అన్నం తింటేనే మనకు శక్తి వస్తుంది. శక్తి వస్తేనే మనము ఇవన్నీ మనము సాధించగలుగుతాము అనేటువంటిది ఇక్కడ మనకు చెప్తూ ఉన్నారు.